అందరికీ నమస్కారం. ఒక నిమిషం సార్. అందరికీ నమస్కారం. నా పేరు రేవణాచారి. నేను టనల్ ఇన్స్టిట్యూట్ వెయిట్ వర్క్షాప్. ఈరోజు నేను తీసుకున్నటువంటి కంటెంట్ ఎవరిని ఉద్దేశించి కాదు, మిమ్మల్ని అందించడానికి మాత్రమే చేసినటువంటి చిన్న ప్రయత్నం. దయచేసి అనేదా భావించదు. మీ ఆశీర్వాదం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహారాజా 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 నేను ఎవరు తెలుసా మహారాజా? ఎక్కడ తెలుస్తుంది? ఒకప్పుడు నీ సెల్ ఫోన్ నుండి లేనప్పుడు నేనే పెద్ద ఎంటర్టైన్మెంట్. మరి ఈ సెల్ ఫోన్ నుండి వచ్చిన తర్వాత ఇక నా సంగతి మొత్తము భూగర్భంలో కలిపేశారు. ఎప్పుడెప్పుడు తుపాకి రాముడు వస్తారా, ఎక్కడ ముచ్చట్లు చెప్తారా అని ఎదురు చూసేవాళ్ళు. ఒకప్పుడు నా పేరు పిట్టల ద్వారా లేదా తుపాకి రాముడు అని పిలుచుకోవాలి. ఈ పేరు చాలా ఓల్డ్ ఉందని చెప్పి వేమనాచార్య కొత్త పేరు పెట్టుకున్నా. ఇప్పుడు వామనాచార్య కూడా పిలుస్తున్నారు. మంచిది. అయితే దీనికి ఇంత పెద్ద కల్చర్ మీట్ అవుతుంది. మరి ఈ ప్రోగ్రామ్కి వేమనాచార్య లేకపోతే ఎట్లా అని చెప్పి మన డబ్ల్యూపీఎస్ అండ్ గేమ్స్ ఆనరబుల్ సెక్రటరీ గారు డీజీఎం గారు చెప్తే డీజీఎం గారు జీఎం గారికి, జీఎం గారు డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారు సిఎండి గారికి, సిఎండి గారు మినిస్టర్ గారికి, మినిస్టర్ గారు సీఎం గారికి, సీఎం గారు పిఎం గారికి, పిఎం గారు ప్రెసిడెంట్ గారు చెప్తే అదే ఎంత పని అయిపోయిందా ఆయన, మరి ఇంటి పెద్ద ప్రోగ్రామ్ వేమనాచార్య లేకపోతే ఎట్లా మరి అని ఆదేశాలు జారీ చేసి ఎక్కడన్నా తీసుకెళ్ళండి అని చెప్పింది. ఇక ఈ ఆదేశం ఇచ్చినటువంటి ప్యాషనెట్ గారు భూపాలపల్లి, మంచిర్యాల, మందమారి, సత్తుపల్లి, పెద్దపల్లి, కొత్తగూడెం, ఇల్లందు ఏరియా అన్ని ఏరియాలలో గాలించి గాలి వేస్తే మెయిన్ వర్క్ షాప్ లో ఉన్నాయని తెలిసింది మహారాజా. ఇక మెయిన్ వర్క్ షాప్ లో ఉన్నాయని తెలిస్తే ₹4 అడ్వాన్స్ ఇచ్చిండు, 4 ఓడీలు ఇచ్చిండు. మరి ఇక్కడికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసింది మహారాజా. ఇన్వైట్ చేస్తే సార్ మరి దగ్గర దూరం అంటే ఎందుకు సార్ దగ్గరే ఉండదు అన్నాడు. మరి దగ్గర సైకిల్ ఎందుకు అని చెప్పి నా హెలికాప్టర్ వేసుకొని వచ్చిన మహారాజా. ఇక హెలికాప్టర్ వేసుకొని వచ్చినా కానీ మహారాజా దిగుదాం అంటే వెళ్ళిపోయలేదు. ఇక 2 రౌండ్లు వేసుకున్నా. అక్కడ ఒక షెట్ ఉన్నది, షెట్కి ఒక పంగు ఉన్నది. ఆ పంగుల మధ్యలో హెలికాప్టర్ ఆపిన మహారాజా. ఇక ఆపి అక్కడి నుంచి దిగే కానీ మహారాజా, అక్కడి నుంచి నీ బయటకు వచ్చినా కానీ మహారాజా నా హెలికాప్టర్ ఎంత రాలేదు మహారాజా. ఇక ఎట్లా దాన్ని గుంజుదామని దీన్ని దానిలాగా నన్ను లాగా దానిలాగా లాగా లాగా పీక లాగా పీక లాగా పీక లాగే ఉంటుంది కానీ హెలికాప్టర్ అక్కడ ఇస్తుంది మహారాజా. ఇక ఏం చేద్దాము? ఇక లాగి సరి చేసుకొని వచ్చే వరకు ఈ టైం అయింది మహారాజా. మరి నేను ఈ రుద్రంపూర్ వస్తుందని తెలిసి మనల్ని చూడడానికి తండోపతండాలుగా జనాలు వచ్చింది మహారాజా. ఎవరు వచ్చి అనుకుంటావు? చైనా నుంచి జరగటోళ్ళు, పాకిస్తాన్ నుంచి పగటోళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనుకుంటోళ్ళు, శ్రీలంక నుంచి షిప్పిగాలు, రష్యా నుంచి నా రంగు మొగుళ్ళు, సరత్తా నుంచి నా సౌదులు, మీ అప్పు నుంచి నా మెండళ్ళు కూడా వచ్చింది మహారాజా. ఇక వీళ్ళే కాకుండా మహారాజా ఇప్పుడు వచ్చిండు ఈ రమ్మ బీరమ్మ ఎల్లిగాడు మల్లిగాడు వెనకరండలు ముందర ముండలు పక్కపక్కలు వీక ఇక్కడ గుసగుసలు గసగసలు ఎక్కడోళ్ళు దించేటోళ్ళు నూనెటోళ్ళు పెట్టుకోరు రామా పాడు కాదు ఇసుకేస్తే రానంత మంది వచ్చింది మహారాజా. ఇక మరి వచ్చినా మరి ఏమైనా సరే కట్టు ఉంటుంది. మరి వచ్చినా నేను తక్కువ చూసిన మహారాజా. ఎందుకు చూస్తా? నాకు లేదా? నాకు ఎందుకు లేదు? ఇంట్లో ఏంటే ఇంటర్గా ఏంటే, రోగంటే రోకలేండే, ఒకరోజు డ్యూటీ చేయకపోతే నాకేంటే. నాకు కోట్లకు కొలువ లేదు, లక్షలకు లాస్ లేదు. మరి కోట్లు ఉంటే కోట్లు వేస్తున్నాయి, లక్షలు ఉంటే లక్కపురం తినేస్తున్నాయి, 7 ఉంటే ఎలకలు తినేస్తున్నాయి. ఈ మధ్య నా ఇన్కమ్ ఎక్కువైందని ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి మొత్తం ఉండదంతా తీసుకోపోతాను. ఎక్కడైనా మంచిగా వచ్చిన నడుచుకోవాలని చెప్పేసి 16 ఫుట్ల ఒడ్లు పట్టించిన మహారాజా. మరి గిన్నెల సరిపోతుందా? గిద్ద జనానికి ఎడ సరిపోతుందో సరిపోదు. రుద్రపూర్లో చెరువు పోసినా తూము కింద మంట పెట్టి ఉడికిస్తా అంటే మహారాజా మహారాజా. ఇక ఉడికించిన తర్వాత దగ్గర కూరగాయలు కావాలి కదా. మరి ఏం కూరగాయలు తీసుకొచ్చినా? తుమ్మకాయలు, యాపకాయలు, గన్నెరకాయలు, తాటికాయలు పెట్టి ఇంత గ్యాస్ లో పోసి పోపు పెట్ట మహారాజా. వాసన పాడుగాను వాసన ఇక్కడ పెట్ట మహారాజా. గోరె దాకా వచ్చింది మహారాజా వాసన. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఉసిరాకు ఇస్తారేసిన, చింతాకు గడుగుట్టిన, ముడి కింద ముడిగా వేసిన కూర్చోబెట్టి పట్టిస్తా అంటే మహారాజా. ఇక నేను పెట్టా వాళ్ళు తినా, నేను పెట్టా వాళ్ళు తినా. అన్నం వంటలేదు, తిని తాగుతలేదు. ఇద్దరు ఒక వ్యక్తి ముద్దు వల్ల పెట్టిన మహారాజా. అబ్బా తిని లేస్తుంటే మహారాజా ఒక్కొక్కరు మొగోళ్ళ మొట్టాలు పట్టరా ఉంటాయి మహారాజా. ఇక ఆడోళ్ళ రైతములు అయితే పుట్ర ఊడిపోయినాయి మహారాజా. ఇక జనాలంతా నాకు దీవనార్థులు పెడుతున్నాడు. ఎక్కడ దీవనార్థులు పెడుతున్నాడు? ఏ కుక్కల కొడుకు మంచి బో పెట్టిండు, గాలి కొడుకు, ముండా కొడుకు, వీళ్ళు ఎత్తుకోపోను, వీళ్ళు కట్టుకోపోయాడు. దీవనార్థులు అంటే దీవనార్థులు మహారాజా. ఇక ఆ దీవనార్థులు అందుకున్న నేను ఇదంతా చూసిన ట్రంప్ అమెరికాలో ఎలక్షన్ జరుగుతానే మరి నువ్వు నాకు ప్రచారానికి రావాలి, నీకు పెద్ద ప్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పింది మహారాజా. ఇక నా కాళ్ళ గిరికలు కట్టుకొని అమెరికాకు పోయి గల్లిగా సందుకండు వాడ తిరిగి ప్రచారం చేసి గెలిపించిన మహారాజా. ఇదంతా చూసిన ఇవాళ నన్ను ఏం చేసింది మహారాజా? నా మీద మనసు పడ్డది మహారాజా. మనసు పడి నన్ను పెళ్లి చేసుకుంటా అంటే దాపోయి నాకెందుకని, దాపోయి నల్లగున్నది బక్కసక్కపోరి పోరి అని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకోవడం పని చేసిన మహారాజా. థ్యాంక్ యూ సో మచ్. మరి దీన్ని ముచ్చలు చెప్పినాక జడ్జి నాకే